అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ కడాయి పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్, 2 ఉల్లిపాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది దీంట్లో వేసుకుందాం. వేయించుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఇందులోనే అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఈ సైజులో కోసుకోవాలి బెండకాయ ముక్కలు. ఉప్పు, పసుపు, కారం కలుపుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇందులోనే చేప ముక్కలు 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూను కారం కూడా వేసుకుందామండి. ఇందాక వేసుకోలేదు కదా ఉల్లిపాయ పేస్ట్లో, అది కూడా వేసుకుందాం. చూసి వేసుకోవాలి, ఆల్రెడీ చేప ముక్కల్లో కలిపి పెట్టుకున్నాం కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలండి. నానబెట్టాను ఇక్కడ చింతపండుని వేసుకుందాం. చింతపండు గుజ్జు చేసుకున్నాను కదండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. పది నిమిషాలు మూత పెట్టుకుందామండి. అంతేనండి, ఫిష్ కర్రీ రెడీ. అంతేనండి, చేపల కూర రెడీ. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి. అంతేనండి, చేపల కూర రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.